కన్వెన్షన్లో రహస్య సమావేశం, రాజీనామా చేయాలని వాలంటీర్లకు ఆదేశం, పార్టీ కార్యకర్తలుగా పనిచేయాలని హుకుం, రాజీనామా లేఖలతో వచ్చిన వాలంటీర్లకు నగదు తాయిలాల పంపిణీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒకవైపే సీఎస్ చూపు అంటూ ఇద్దరు కూడా అదే కాన్సెప్ట్ని హైలైట్ చేస్తున్నాం. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఉన్నప్పుడు ఇవ్వం, లేనప్పుడు మాత్రం ఇస్తామని చెప్తాం అన్నటువంటిది. పాంచ్ న్యాయ 25 గ్యారంటీ, యువత, మహిళ, రైతు, శ్రామిక వర్గాలకు న్యాయం, అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం, 25 గ్యారంటీల ద్వారా 5 న్యాయాల అమలు, కొలువుల్లో మహిళలకు 50%, పేద మహిళలకు 1,50,000 రిజర్వేషన్ల పరిమితి తొలగించేలా సవరణ, ఎంఎస్పీకి చట్టబద్ధత, ఉపాధి కూలీ 400 రూపాయలు, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో న్యాయపత్రం విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఉత్తుత్తు నొక్కుడుతో జగన్మాయ, పిల్లల ఫీజులకు ఏం చెప్తారు, విద్యాదీవెన బటన్ నొక్కి నెల దాటింది, వాలంటీర్లు అక్కర్లేదు, పడితే నేరుగా ఖాతాల్లోకే, ఇప్పటికీ తల్లిదండ్రులకు చేరని దీవెన నగదు, నిధులు లేకుండానే బటన్ నొక్కి వదిలేసిన వైనం, 90% మందికి అందని ఫీజులు, కోడ్ అంటూ అధికారులు అడ్డగోలు సాకులు అంటూ. మరోవైపు ఇన్పుట్ సబ్సిడీకి ఉత్తుత్తు నొక్కుడు, కోడికి 10 రోజుల ముందు నొక్కిన సీఎం, ఇప్పుడు ఈసీ అనుమతిస్తేనే చెల్లింపులట, అస్మదీయ కాంట్రాక్టుల కోసం ఖజానా ఖాళీ, ఆ విషయం దాచి విపత్తు రైతులకు మోసం, 20 రోజులుగా తిరుగుతున్న బాధితులు, పోలింగ్ ముందు ఖాతాల్లోకి వేసే వ్యూహం, జగన్ ఓటు ఎత్తుగడలతో రైతులకు అవస్థలు అంటూ హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే